ఈ సోరియాసిస్ వల్ల బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వేరేదైతే మెడిసిన్ తీసుకుంటే ఎవరికీ కనపడదు. డయాబెటిక్ ఉంది అంటే మనం చెప్తే గాని తెలీదు. కాకపోతే ఈ సోరియాసిస్ అనేటటువంటిది ఇబ్బందికరమైనటువంటిది. నలుగురిలో తిరగలేక ఇబ్బంది పడుతూ మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రాబ్లమ్. అసలు సోరియాసిస్ రావడానికి గల కారణాలు ఏమున్నాయంటారు? సో, మెయిన్‌గా వచ్చేసి సోరియాసిస్ అనేది ఆయుర్వేదంలో కుష్ఠ రోగాధికారాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సో, దీన్ని సిద్మ కుష్టము, ఏక కుష్టంలాగా కోరిలేట్ చేసుకోవచ్చనమాట. సో, కుష్ఠ రోగంలో దాని నిదానం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల కూడా కుష్ఠరోగం అనేది వస్తుంది. అదొకటి. అదొక నిదానము. దాంతో పాటు ఆహార విహారాలలో ఇన్‌కంపాటబుల్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఉంటది అవును. ఆయుర్వేదంలో. అవును. సో, విరుద్ధాహారం. విరుద్ధాహారం. ఆ విరుద్ధాహార సేవన, విరుద్ధాహార విహార సేవన వల్ల కూడా కుష్ఠరోగం అనేది వస్తుంది. సో, ఇందులో మెయిన్‌గా వచ్చేసి సో, కఫదోష వికృతి వల్ల వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్స్ ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము. హ్మ్. సో, ఇవన్నీ ఎవరిలో అయితే చూస్తామో వాళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. మన శరీరానికి పడనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.